వరదలో చిక్కుకున్న వారిని కాపాడిన యువకులకు సన్మానం చేశారు ముషీరాబాద్ ఎమ్మెల్యే. నిన్న హైదరాబాద్లో రామ్నగర్లో కురిసిన భారీ వర్షానికి కారు వరదలో చిక్కుకుంది. కారు డోర్లు ఓపెన్ కాకపోవడంతో ప్రయాణికులు లోపలే చిక్కుకున్నారు. అయితే ఇది గమనించిన నలుగురు యువకులు వెంటనే అప్రమత్తమయ్యారు. బయట నుంచి కారు డోర్స్ తీసే ప్రయత్నం చేయగా తెరుచుకోలేదని చెప్తున్నారు యువకులు. చేతుకున్న కడియం సహాయంతో అద్దం బద్దలు కొట్టినట్టు తెలిపారు. కారులో మొత్తం 5 యువకులు ఉండగా వారిని రక్షించినట్టు చెప్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. నిన్న సాయంత్రం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా రామ్నగర్ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఇక్కడ ఉన్న కాలనీలన్నీ కూడా కాలువలను తలపించే విధంగా మారాయి. ముఖ్యంగా పార్షిగుట్ట వెళ్లేటటువంటి రూట్లో ఒక కారు చిక్కుకుపోవడాన్ని కూడా మనం చూసాం వరదలో. ఆ కారులో ఉన్నటువంటి 5 కుర్రాళ్ళు కారులో చిక్కుకుపోయారు. అదే టైంలో గమనించినటువంటి స్థానిక యువకులు వాళ్ళను రెస్క్యూ చేశారు. బ్రదర్, ఏ టైంలో జరిగింది ఇన్సిడెంట్? అసలు ఆ టైంలో ఎలా ఉండే? అంటే కరెక్ట్ 6:30, 7:30 మధ్యలో అయ్యిందన్న. వాటర్ అనేటివి కానీ నిన్న డేంజర్ వర్షం పడ్డది. వాటర్ అనేటివి ఇక్కడ సైడ్ అయితే మాకైతే ఇడికి వచ్చినాయి వాటర్. అయితే కార్ అనేటిది మేము ఆడ నించున్నాం, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ నించుంటే కార్ అనేటిది ఇటు వచ్చిందన్న. కార్ కొట్టుకుంటూ వచ్చేసరికి మేము చూసి మా ఫ్రెండ్స్ అనేటిది అలా రెస్క్యూ చేసి అలా జంప్ చేసినాం. వాటర్లో జంప్ చేసి పుష్ చేసుకుంటూ ఆడ దానికి వెళ్ళినాం, అన్న బ్యాక్ సైడ్ దానికి వెళ్ళినాం. ఆడ కొంచెం వాటర్ అనేటివి డౌన్ ఉండే, అప్పుడు మాకు చెస్ట్ వరకు వస్తున్నాయి. కార్లకు అనేటివి కార్లకు వెళ్ళిపోయినాయి వాటర్, అలాగే గొంతు వరకు వస్తున్నాయి వాటర్ కార్లో. ఇంకా మాకు డోర్స్ అనేటివి ఓపెన్ అవుతాయి, డోర్స్ అనేటివి లాక్ పడిపోయినాయి. ఆ లోపల నుంచి చాలా ట్రై చేస్తారు, వాళ్ళకి వెళ్తారే, బయట నుంచి మేము ట్రై చేస్తున్నాం, మాకు వెళ్తాలే. ఏం చేయాలి అర్థం కాక మేము గ్లాస్ అనేది పలగొట్టాం మనం. అప్పటికే వాళ్ళు డోర్స్ ఓపెన్ చేయాలని చాలాసేపటి నుంచి కష్టపడ్డారు. మీరు కూడా వచ్చి డోర్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేశారు. ఆ టైంలో గ్లాస్ ను బ్రేక్ చేయాలని ఎట్లా అనిపించింది? సాధారణంగా ఆ వాటర్ లో కూడా ఏం దొరకవు బ్రేక్ చేయడానికి, ఎట్లా బ్రేక్ చేస్తాం? చేతికి ఒక కడియం ఉండేది, దాంతో బ్రేక్ చేస్తాం. అంటే నీకు గాయాలు కూడా అయినట్టు కంప్లీట్ 2 పంచెస్ కొట్టంగానే బ్రేక్ అయిపోయింది. 2 పంచెస్ కొట్టంగానే బ్రేక్ అయిపోయింది. వాళ్ళకు వాటర్ ఏ లెవెల్ దాకా ఉండే? కారు ఓపెన్ నెక్ వరకు ఉండే వాటర్. ఇంకా వెళ్ళేసి గ్లాస్ బ్రేక్ చేయగానే ఈక్వల్ అయిపోయిన తోటి డోర్స్ ఓపెన్ అయినాయి. వాళ్ళు కూడా బయటకు వచ్చేసి అటు సైడ్ తీసుకెళ్ళినాం. అప్పటికి భారీ వర్షం కురుస్తూనే ఉంది, ఫ్లోటింగ్ కూడా ఎక్కువనే వస్తుంది. ఎక్కువనే వస్తుంది అన్న, ఎక్కువ వస్తుంది. ఇక మేము చూసినాం కాబట్టి కాపాడినాం, లేకపోతే లోపలికి వెళ్తే కాపాడలేకపోతుండే. ఇంకా కరెక్ట్ టైంకి బయట ఉండే ప్లేస్ మేము కాపాడకపోతేనైతే కార్ అనేది పెద్ద మోర్లోకి వెళ్ళిపోతుండే. ఆడ లోపల ఉంటుంది, ఆ పెద్ద మోర్లో పడితేనైతే మనం దాన్ని రెస్క్యూ చేయలేము. పెద్ద కాలువ ఉంటుంది, అలా పడ్డది కార్ అటే పోతుండే, మేము పుష్ చేసినాం ఇటు సైడ్ కి. అంటే ఆ టైంలో వర్షం పడుతున్నప్పుడు మీరెందుకు బయటకు వచ్చినారు? ఆ టైంలో ఎట్లా ఐడెంటిఫై చేశారు? మా ఫ్రెండ్ పప్పీస్ అన్న, ఇప్పుడు ఇక్కడ వాటర్ నిండినాయి అనుకోవాలి, ఇంట్లోకి వెళ్ళిపోతాయి వాటర్. పప్పీస్ చిన్న పప్పీస్, మనం మళ్ళీ అలా ఇంట్లో పైన పెట్టారు, ఇప్పుడు వాటర్లోనే ఉన్నాయని చెప్పి మేము రప్పరపురికి వచ్చేసరికి అలా ఫాదర్ పైన పెట్టేసిండు. మేము బయట నించున్నాం, పోదాం వర్షం తగ్గినాక మూరి తగ్గినాక పోదాం అనుకున్నాం. అప్పట్లో కార్ అనేది వచ్చి మేము నించిన 15 minutes కి కార్ అనేది వచ్చిందన్న. సో మీరు ఆ టైంలో కొట్టుకుపోతారు, ఆ భయం లేకుండేనా మేము ఇంత వరదలో కొట్టుకుపోతామని? అంటే మాకు స్విమ్మింగ్ వచ్చి అట్లా వచ్చా అని చెప్పి మేము ఏదో ఇంకా వాళ్ళు ఉన్నారు పాపం భయపడుతారు, ఒక రిస్క్ ఈ గల్లీనే ఉంటాం కదా, మాకు తెలుసు ఏడ మెయిన్ హోల్స్ ఏడలేవు అట్లా అని చెప్పి కార్ అనేది పుష్ చేసుకుంటా పోయి అలాని కాపాడు. వీళ్ళు అంత వర్షంలో కూడా బయటికి వెళ్ళినటువంటి పర్పస్ మాత్రం ఇక్కడే ఒక డాగ్ చిన్న పప్పీస్ ని పెట్టింది. వాటికి ఏమైనా వాటర్ వచ్చాయేమో, వాటిని కాపాడదామని చెప్పి వస్తే వాళ్ళు ఏకంగా మనుషుల ప్రాణాలను కాపాడారు. ఏకంగా రామ్నగర్ లో ఈరోజు శభాష్ అనిపించుకుంటున్నారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే కూడా వచ్చి వాళ్ళను సన్మానించినటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ వినోద్తో రవికుమార్, NTV, రామ్నగర్.